రైతు తమ వ్యవసాయ కార్యకలాపాల్లో అనునిత్యం ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. అతను క్షేత్రాల్లో పర్యటించినప్పుడు విషపురుగుల నుండి గానీ, అదేవిధంగా విద్యుత్తు షాక్ వల్ల గానీ, లేదంటే రోడ్డు యాక్సిడెంట్ల వల్ల గానీ, వివిధ కారణాల చేత ప్రతి అంశంలో గూడా ప్రమాదభరితమైనటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో, ఒక రైతు కుటుంబంలో ఒక రైతు పెద్ద చనిపోయినప్పుడు అతని కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉంటుంది. అతను ఆర్థికంగా చితికిపోయి కష్టాల బారిన పడుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం అత్యున్నతంగా ఆలోచించి ఈ రైతు బీమా అనే పథకాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఒక గుంట భూమి ఉన్న రైతుల నుండి మొదలుకొని ఎన్ని ఎకరాలు ఉన్న రైతులైనా కూడా ఈ పథకానికి అర్హులు. ముఖ్యంగా 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న రైతులందరూ కూడా ఈ రైతు బీమా పథకానికి అర్హులు. దీనికోసం రైతులు కేవలం ఒక దరఖాస్తు ఫాము, తమ ఆధార్ కార్డు, తమ నామినీ ఆధార్ కార్డు వివరాలను మా వ్యవసాయ శాఖలో అందిస్తే వారి పేరు పైన మేము వ్యవసాయ ఇన్సూరెన్స్‌కు సంబంధించి మేము నమోదు చేయడం జరుగుతుంది. నమోదు చేసిన తర్వాత మనకు ఎల్ఐసి ద్వారా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి ఐడీని క్రియేట్ చేసి అందజేయడం జరుగుతుంది. ఎప్పుడైనా ప్రమాదవశాత్తు రైతు గానీ, రైతు కుటుంబ సభ్యుల్లో ఎవరైతే రైతు బీమా ఉన్న వ్యక్తులు చనిపోయినప్పుడు వెంటనే మా వ్యవసాయ విస్తీర్ణాధికారికి తెలియజేసినట్టయితే కేవలం రైతు యొక్క ఆధార్ కార్డు, అతని నామినీ ఆధార్ కార్డు, నామినీ యొక్క బ్యాంకు వివరాలను సేకరించి క్లెయిమ్ ఫామ్‌కు సంబంధించి వ్యవసాయ విస్తీర్ణాధికారి, వ్యవసాయ అధికారి సర్టిఫై చేసి ఆన్‌లైన్ విధానం ద్వారా మేము ఎల్ఐసి వారికి పంపించినట్టయితే కేవలం ఒక వారం నుంచి 15 రోజుల్లోపే వాళ్ళ నామినీ యొక్క ఖాతాల్లో 5,00,000 రూపాయలు ఎలాంటి పైరవీలు లేకుండా వారి ఖాతాల్లో నేరుగా అందే అవకాశం ఉంటుంది. చిన్న సన్నకారు రైతులకు 5,00,000 రూపాయలనేటివి చాలా పెద్ద మొత్తంలో డబ్బు కాబట్టి వారి ఆర్థిక అవసరాలకు గానీ, లేదంటే కుటుంబ పెద్ద మరణించినప్పుడు చేసినటువంటి అప్పులు గానీ తీరే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతుల కుటుంబాల్లో చనిపోయిన వ్యక్తి యొక్క మర్చిపోయి వారి కష్టాలను తీర్చడానికి అద్భుతమైనటువంటి పథకం ఈ రైతు బీమా. వీటి సందేహాల కోసం ఎప్పటికప్పుడు మన వ్యవసాయ విస్తీర్ణాధికారులు, మండల వ్యవసాయాధికారుల నందు ఒక ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్ నందు వారి ఆధార్ నంబర్ ద్వారా దాని స్టేటస్‌ను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి రైతు బీమా క్లెయిమ్ చేసుకున్నప్పటి నుండి క్లెయిమ్ సెటిల్మెంట్ అయిపోయే వరకు కూడా దాని యొక్క స్టేటస్‌ను ఎప్పటికప్పుడు రైతు మా వ్యవసాయ విస్తీర్ణాధికారుల ద్వారా గానీ, మండల వ్యవసాయాధికారి ద్వారా గానీ తెలుసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులందరూ కూడా దీనికి ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు. జనరల్‌గా మామూలుగా రైతు బీమా కోసం మనము నమోదు చేసుకోవాలంటే ప్రీమియము దాదాపుగా 3,000 నుంచి 4,000 రూపాయల వరకు ఉంటుంది. దీనికి సంబంధించి కూడా 3,000 నుండి 4,000 రూపాయలు ప్రతి రైతుకు సంబంధించిన ప్రీమియంను ప్రభుత్వమే నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తుంది కాబట్టి రైతు చేతిలో నుండి ఒక్క రూపాయి ఖర్చు కాకుండానే రైతు బీమా యొక్క పరిహారంను వారి నామినీ ఖాతాల్లో 5,00,000 రూపాయలు అతి త్వరలో, అంటే కేవలం 5 నుంచి 15 రోజుల వ్యవధిలోనే, కొన్ని సమయాల్లో వారం పట్టొచ్చు, కొన్ని సమయాల్లో మాత్రమే ఏదైనా ఖాతా వివరాలు సరిగా లేని క్రమంలో మాత్రమే 15 రోజులు పడుతుంది. జనరల్‌గా మనకు ఒక వారం లోపే ఎలాంటి అధికారులను సంప్రదించకుండా కేవలం వ్యవసాయ విస్తీర్ణాధికారిని, అదేవిధంగా మండల వ్యవసాయాధికారిని సంప్రదించి మనం బీమా పొందే అవకాశం ఉంటుంది.